హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కొన్ని వర్బ్స్ రాశానండి. వీటి మీనింగ్స్ ఏంటంటే తినడం గురించి, త్రాగడం గురించి, అలాగే మింగడం గురించి, నమలడం గురించి, జీర్ణం చేసుకోవడం. ఇలా ఈ తినడానికి సంబంధించిన వర్డ్స్ రాశాను. ఒకసారి చూద్దామండి. ఇందులో మొదటిగా హెచ్ఏవిఈ హ్యావ్. హెచ్ఏవిఈ హ్యావ్. చూడండి, హెచ్ వచ్చినప్పుడు హెచ్ తో ఏదైనా వర్డ్ వస్తే ఇంగ్లీష్ లో హాలా చెప్పాలి. హెచ్ఏవిఈ హ్యావ్, హెచ్ఏడి హ్యాడ్, హ్యాడ్ ఇలా చెప్పాలండి. అలాగే హౌస్, హోమ్, హెట్, హర్ట్ ఇలా చెప్పాలి. హెచ్ వస్తే హాలా చెప్పాలి. అలానే ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరన విఈ వస్తే లోయర్ లిప్ ని, కింద పెదవిని పై పంటతో బైట్ చేసి చెప్పాలండి. ఎల్ఓవిఈ లవ్, ఎల్ఓవిఈ లవ్, జిఐవిఈ గివ్, ఎంఓవిఈ మూవ్, డిఐవిఈ డైవ్ అలా చెప్పాలి. కానీ మన వాళ్ళు ఊలా చెప్తారు. ఎలా చెప్తారండి? లవ్, గివ్, మూవ్ అలా కాదు. ఎలా చెప్పాలి? విఈతో ఎండ్ అయితే లోయర్ లిప్ ని అప్ప ఫ్రంట్ తో బైట్ చేస్తూ పట్టుకుని చెప్పాలి. ఎల్ఓవిఈ లవ్, ఎల్ఐవిఈ లివ్, ఎల్ఐవిఈ లైవ్, గివ్, మూవ్, హ్యావ్ ఇలా చెప్పాలి. కమింగ్ టు ద పాయింట్ హియర్, ఫోర్త్ వన్ వచ్చేసి హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్. తినడము, త్రాగడము, అలాగే కలిగి ఉండటం అండి. అలాగే కూర్చోవడం. ఈ తినడానికి ఇదే పదము, త్రాగడానికి కూడా అదే పదము. ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. నేను ప్రతిరోజు ఉదయాన్నే ఒక కప్పు కాఫీ త్రాగుతా. We should have plenty of water. Human beings should have plenty of water regularly. మనం తరచుగా నీళ్లు బాగా తాగుతూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ హ్యావ్. అలానే ఇదే హ్యావ్ ని కలిగి ఉండడానికి కూడా చెప్తామండి. అంటే ఏమి ఉండడానికి? పిల్లలు ఉన్నారని, కారు ఉందని, బైక్ ఉందని, ఇల్లు ఉందని, అలాగే కాన్ఫిడెన్స్ ఉందని, సంతోషం ఉందని, నష్టాలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పేదరికం ఉంది, ఇలాంటి ఫీలింగ్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు ఉందని చెప్పడానికి ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఏ హెడేక్, నాకు తలనొప్పి ఉంది. ఐ హ్యావ్ క్లాస్ నౌ, నాకు ఇప్పుడు క్లాస్ ఉంది. వి హ్యావ్ మీటింగ్, వి హ్యావ్ మీటింగ్ టుమారో, మాకు ఒక మీటింగ్ ఉంది రేపు. వి హ్యావ్ ఏ మీటింగ్ టుమారో. హ్యావ్ యూ చైర్, హ్యావ్ యూ సీట్ అంటే కూర్చోమని చెప్పడానికి కూడా ఈ మాటని వాడచ్చండి. హ్యావ్ అంటే ఏంటండి? తినటము, త్రాగటము, కలిగి ఉండటము, కూర్చోవటం. రెండో చూద్దాం. సేమ్ టు సేమ్ అదే మీనింగ్ అండి. హెచ్ఏఎస్ హ్యాస్, హెచ్ఏడి హ్యాడ్, హెచ్ఏడి హ్యాడ్, హ్యావింగ్. ఇది కూడా తినటము, త్రాగడము, కలిగి ఉండటము, కూర్చోవడం. ఇది చూడండి, హ్యాస్ దేనికి? థర్డ్ పర్సన్ సింగులర్ గా వచ్చినప్పుడు హ్యాస్ చెప్తామండి. అది గ్రామటికల్ అవేర్నెస్ లో చెప్పుకుందాం. తర్వాత మూడో పదం చూడండి, ఈట్, ఎయిట్, ఈటన్. చూడండి ఇది ఎలా చెప్తున్నాను నేను. ఈఏటిఈఎన్, ఈటన్. ఎప్పుడైనా ఈఎన్ ఈఎన్ తో ఎండ్ అయింది అనుకోండి, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదము ఈఎన్ తో ఎండ్ అయితే ఎన్ అని కాకుండా అని చెప్తే సరిపోతుందండి. WRITTEN రిటన్, FRAGHTN ఫ్రైటన్, టైటన్, లౌడన్, బీటన్ ఇలా చెప్పాలి. థ్రెటన్ ఇలా చెప్పాలండి. ఓకేనా? ఈట్, ఎయిట్, ఈటన్, ఈటింగ్. ఈట్, ఎయిట్, ఈటన్, ఈటింగ్. తినటం అండి. మరి హ్యావ్ అంటే తినటమే, ఈట్ అన్న కూడా తినటమే. ఇది ఇన్ఫార్మల్ వర్డ్ అండి. పర్సనల్ గా మాట్లాడేటప్పుడు మనం ఈ ఈట్ ని వాడచ్చండి. ఒక కెన్ ఐ హ్యావ్ సంథింగ్ టు ఈట్, తినడానికి ఏదైనా ఉందా ఇలా చెప్తాం. వుడ్ యు లైక్ టు ఈట్ సంథింగ్, మీరు ఏదైనా తినాలనుకుంటున్నారా? మీకు తినాలని ఉందా? ఓకేనండి. ఐ కుడెంట్ ఈట్, ఐ కెనాట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకేం తినలేను నేను అసలు. మై స్టమక్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫుడ్, ఐ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్ ఫుడ్, ఐ డోంట్ వాంట్ ఈట్ ఎనీథింగ్. నాకు సరిపడినంత తినేసాను, నేను ఇంకేం తినను. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఈట్. డోంట్ ఈట్ అప్ మై బ్రెయిన్, నా బుర్ర తినకండి, నా తెల్ల తినకండి అలా కూడా అంటారండి. బుర్ర తినేస్తున్నాడు, ఓకేనండి, ఇలా మెంటల్ ఎక్కిస్తున్నాడు అని చెప్తాం కదా, పిచ్చెక్కిస్తున్నాడు ఇలా అంటాం కదా. అలాంటి సందర్భంలో ఈట్ అనే మాటను కూడా వాడతారండి. వాడు బుర్ర తింటాడు అని చెప్తాం ఇలాగ. అలానే ఫోర్త్ వన్ చూడండి, టేక్, టియకై, టేక్. చూడండి, ఇంగ్లీష్ వేరు, తెలుగు వేరండి. మన ఇంగ్లీష్ లో అయితే, తెలుగులో అయితే టేక్, టుక్, టేకన్ అని చదువుతామండి. ఇంగ్లీష్ లో అయితే ఎలా చదవాలి? టేక్, టియకై, టేక్, టిఓఓకే టుక్, టేకిన్, టేకిన్,
టేక్, టుక్, టేకిన్, టేకింగ్. అది ఎలా వస్తుంది సార్ అది అంటే మన నాలుక చివరి భాగాన్ని మన టిప్ ఆఫ్ ది టంగ్ చివరి భాగాన్ని పై పంట వెనక భాగంలో పెట్టి పలికితే అలా వస్తుందండి టా శబ్దం. ఇంగ్లీష్ వేరు, తెలుగు వేరు. తెలుగులో అయితే టా 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 అంటాము, నాలుక చివరి భాగాన్ని ప్యాలెట్ తగిలిస్తాము. అదే ఇంగ్లీష్ అయితే నాలుగు చివరి భాగాన్ని గమ్స్ తగిలిస్తాం. ఏ గమ్స్ అండి? పై పంట వెనక భాగంలో చ చ టేక్, టుక్, టేకిన్, టేకింగ్, టెంప్టేషన్, కమిటీ, మీట్, ఇలా చెప్పాలండి. తెలుగు వేరు, ఇంగ్లీష్ వేరు. సరే, కమింగ్ టు ద పాయింట్ హియర్, నాలుగో వర్డ్ అండి టేక్, టుక్, టేకింగ్, టేకింగ్. తిను, త్రాగు, తీసుకును, తీసుకువెళ్ళు. చాలా రకాల అర్థాలు ఉన్నాయండి. ఐ టేక్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగుతా. కెన్ యూ టేక్ మీ టు ద కాలేజ్? నన్ను కాలేజ్ వరకు తీసుకెళ్తారా అంటే డ్రాప్ చేస్తారా? ఓకేనా. హీ హాస్ టేకెన్ సో మెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇన్ హిస్ కెరియర్. తన కెరియర్ లో బోల్డ్ అని అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్నాడు, తీసుకున్నాడు. ఓకేనండి. ఇలా టేక్ అనే మాటకు బోల్డ్ రకాల అర్థాలు ఉన్నాయి. దీనికి తినడానికి వుడ్ యు లైక్ టు టేక్ సమ్ కాఫీ? ఇలా కాఫీ తాగుతారా, టీ తాగుతారా, డ్రింక్ తాగుతారా, ఇలా తాగడానికి టేక్ అనే మాట కూడా వాడతారండి. అలాగే టాబ్లెట్లు వేసుకోవడము, అలాగే డ్రగ్స్ తీసుకోవడము, ఇలాంటి వాటికి కూడా టేక్ అని చెప్పేసి చెప్పొచ్చండి. రీసెంట్లీ ఈ స్టార్టెడ్ టేకింగ్ డ్రగ్స్. అతను ఈ మధ్య డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాడండి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టేక్. ఓకేనా. ఈ టేక్స్ ఎవ్రీథింగ్ ఈజీలీ. అతను ప్రతిదీ ఈజీగా తీసుకుంటాడు. ఓకేనండి. ఇలా తీసుకోవడం అంటే వస్తువు కావచ్చు, తినడం కావచ్చు, త్రాగడం కావచ్చు, తీసుకువెళ్ళడాన్ని, తీసుకురావడానికి కూడా టేక్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, ఐదో పదం చూడండి ఇక్కడ. చూ, చూడ్, చూడ్. ఇది కూడా తినడమే, కాకపోతే నమిలి తినడాన్ని చూ అంటారండి. నమిలి తినడాన్ని చూ అంటారు, నములుతూ తినడం అండి. హీ ఆల్వేస్ చూజ్ చూయింగ్ గమ్. చూడండి, చూయింగ్ గమ్, నమిలి తినేదనే చూయింగ్ గమ్ అంటాము. అతను ఎప్పుడు బబుల్ గమ్ మరి చూయింగ్ గమ్ తింటా ఉంటాడు, నములుతా ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఎ చూ. ఆరవ చూడండి, సిక్స్త్ వన్, బైట్, బిట్, బిట్న్. చూడండి ఎలా పిలకాలో, BITTEN. బిట్టెన్ అనకూడదు, బిట్న్. ఇక్కడ చూడండి రెండు లెటర్స్ ఉన్నాయండి ఇంగ్లీష్ లో. ఇక్కడ ఈ వర్డ్ లో రెండు టీలు ఉన్నాయి. ఈఎన్ వస్తే ఎన్ అని కాకుండా ఎన్ అని చెప్తే సరిపోతుందండి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఫ్రైటన్, టైటన్, లౌడన్, ఇలా సడన్, ఇలా చెప్పుకున్నాం. రిటన్, WRITTN, రిటన్. అలానే ఇంకొక రూల్ ఏంటంటే ఇంగ్లీష్ లో ఎప్పుడైనా డబుల్ లెటర్స్ వస్తే సేమ్ లెటర్స్ రావాలి, రెండు లెటర్స్ రావాలి, ఒకటే చెప్పాలి. MIDDLE, మిడిల్. SETTLE, సెటిల్. FUNNY, ఫనీ. ఫన్నీ కాదండి, ఫనీ. మిడిల్, సెటిల్, లిటిల్, లెటర్. LETTER, లెటర్, లెటర్. లిటిల్, ఫ్రైటన్, బిట్న్, ఇలా. బైట్, బిట్, బిట్న్, కొరుకు, కరచు. అలానే పాము కరవటము, కుక్క కరవటం, దాన్ని కూడా బైట్ అంటారు. స్నేక్ బైట్, డాగ్ బైట్. దే ఫ్యామిలీ డాగ్ బిట్ హర్. ఏంటండి, వాళ్ళ ఇంట్లో ఉండే కుక్కే కరిచింది తన్ని, ఇలా కరవడాన్ని. ముక్క కొరకడం అంటారండి. చిన్నది ఏదైనా ఇలా కొరుక్కుంటే కూడా బైట్ అని అంటాం. ఓకేనా. ఐ డెంట్ ఈట్ ఆల్ ద కేక్, ఐ జస్ట్ బిట్ ఎ పీస్. నేను మొత్తం కేక్ అంతా తినేయలేదు, చిన్న ముక్క కొరుక్కున్నాను అంతే. ఇలా చెప్పే సందర్భంలో ఇలా చెప్పొచ్చు, బైట్, బిట్, బిట్న్. నెక్స్ట్ అండి, ఏడో పదం చూడండి, డైజెస్ట్, డైజెస్టెడ్, డైజెస్టెడ్. ఇక్కడ మరొక బ్యూటిఫుల్ రూల్ ఒకటి చెప్పుకుందాము, ప్రొనౌన్సియేషన్ రూల్. ఎప్పుడైనా టీఈడితో ఎండ్ అయితే, ఏదైనా ఒక పదం ఇంగ్లీష్ లో టీఈడితో ఎండ్ అయితే దాన్ని TIDగా చెప్పాలండి. ఎలాగండి? టెడ్ అని చెప్పకుండా టిడ్ అని చెప్పాలి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్, ఇలా చెప్పాలి. సో డైజెస్ట్, డైజెస్టెడ్, డైజెస్టెడ్, జీర్ణం చేసుకోను. హ్యూమన్ బీయింగ్స్ cannot digest few things like grass, cellulose and all. మనుషులు కొన్ని డైజెస్ట్ చేసుకోలేరు, జీర్ణం చేసుకోలేరు. ఏంటి, గడ్డిని కానీ, సెల్యులోజ్ కానీ, ఇలాంటి వాటిని జంతువులాగా జీర్ణం చేసుకోలేరు అని చెప్తున్నానండి. హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ డైజెస్ట్. రైట్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ఎనిమిదో పదం అండి, డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ఏంటండి, త్రాగడం. సాధారణంగా గడగడా తాగేసే వాటికి డ్రింక్ వాడతారండి. మామూలుగా మెల్లమెల్లగా తాగే వాటికి టేక్ వాడతారు. ఐ టేక్ టీ, ఐ టేక్ కాఫీ, ఇలా. అలా కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ కానీ, నీళ్లు కానీ, ఇలాంటి వాటిని
ఫాస్ట్ గా తాగేయచ్చు అనే దాన్ని డ్రింక్ అంటారు సాధారణంగా. ఓకేనా? రూల్ ఏమీ లేదు. వాడికైతే మాత్రం అలా ఉంటుంది. డ్రింక్ అంటే చల్లగా ఉన్న వాటిని స్పీడ్ గా తాగేయడానికి అవకాశం ఉన్న వాటిని డ్రింక్ అంటాము. మెల్లమెల్లగా తాగేదానికి టేక్ అంటాం. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. As soon as I wake up early in the morning, as soon as I wake up early in the morning, I drink 1 liter of water. As soon as I wake up early in the morning, daily, I drink a liter of water. నేను ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక లీటర్ నీళ్లు తాగుతా అని చెప్పేసి అంటున్నాను. హీ డ్రింక్స్ ఎ లాట్ అంటే అతను చాలా ఎక్కువ తాగుతాడు. అంటే ఏంటండి? సాధారణంగా చూడండి తెలుగులో అతను తాగుతుంటాడు. అంటే అర్థం ఏమిటి? అతనికి మందు తాగే అలవాటు ఉంది అని చెప్పడానికి కూడా ఇలా అంటారు. ఇంగ్లీష్ లో కూడా సేమ్ టు సేమ్ అలానే. హీ డ్రింక్స్ ఎ లాట్ అంటే అతను మందు తాగుతాడు. మందు తాగే అలవాటు ఉంది. డూ యూ డ్రింక్? ఎస్ ఐ డ్రింక్ ఇలా చెప్పాలన్నమాట. ఓకేనా? తాగుతారా అని అడగడానికి ఇలా అడుగుతూ ఉంటారనమాట అండి. డ్రింక్ అనే మాట తెలుగులో ఎలా అంటాము? తాగుతాడు అతను అని చెప్పేసి అనడానికి అదే వాడతాము. అలాగే మంచినీళ్ళు తాగుతాం, కాఫీ తాగుతాం, డ్రింక్ తాగుతాం, పాలు తాగుతాం అని చెప్పడానికి కూడా ఈ డ్రింక్ అని అంటాము, తాగుతామని అంటాము. ఇంగ్లీష్ లో కూడా సేమ్ టు సేమ్ అండి. రైట్. 9 చూడండి, సిప్, ఎస్ఐపి, సిప్ అండి. ఎస్ఐపిపిఈడి, సిప్ట్, సిప్ట్. ఎలా పలకాలి? సిప్పుడు, సిప్పుడు అనకూడదండి. ఇలా పా శబ్దంతో ఎండ్ అయిన రెగ్యులర్ వర్బ్ తర్వాత వచ్చి ఈడిని టాలా చెప్పాలండి. కిడ్నాప్, కిడ్నాప్డ్. జంప్, జంప్డ్. డ్రాప్, డ్రాప్డ్. స్టాప్, స్టాప్డ్. క్లాప్, క్లాప్డ్. స్లాప్, స్లాప్డ్. చూడండి, ఇలా చదవకూడదు. స్లాప్డ్, కిడ్నాప్డ్, జంప్డ్, స్లిప్డ్ అలా కాదండి. ఎలా అండి? సిప్, సిప్డ్, సిప్డ్. చిన్న చిన్నగా తాగడాన్ని సిప్ అంటారండి. ఐ జస్ట్ సిప్డ్ ద వాటర్, ఐ డింట్ టేక్ ఆల్ ద వాటర్. నేను మొత్తం తాగలేదండి, కొంచెం ఏదో కొంచెం తాగాను. ఐ సిప్డ్. హీ సిప్ ద వామ్ మిల్క్. అతను వేడిగా ఉన్న పాలని సిప్ చేస్తూ తాగాడు. హీ సిప్డ్ అట్ హిస్ టీ వైల్ రీడింగ్ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు టీ తాగాడు అని చెప్తున్నాను. న్యూస్ పేపర్ చదువుతూ టీ తాగాడు. హీ సిప్డ్ అట్ హిస్ టీ వైల్ హీ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్. రైట్. సిప్ అంటే అది అర్థం. నెక్స్ట్ అండి, గల్ప్, గల్ప్డ్, గల్ప్డ్. చూడండి, సేమ్ అదే మీనింగ్, అదే వర్డ్ అండి. ఎగ్జాంపుల్, పా శబ్దంతో ఎండ్ అయితే ఈడిని టాలా చెప్పాలన్నాం కదా. సిప్, సిప్డ్, సిప్. కిడ్నాప్, కిడ్నాప్డ్, కిడ్నాప్డ్. స్లాప్, స్లాప్డ్, స్లాప్డ్. అలానే గల్ప్, గల్ప్డ్, గల్ప్డ్. గుటకలు వేస్తూ తాగటాన్ని గల్ప్ అంటారు. స్వాలో, 11th వన్. స్వాలో, స్వాలోడ్, స్వాలోడ్. మింగటాన్ని ఏదైనా కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మింగటాన్ని స్వాలో అంటారండి. ఓకేనా? ఘన పదార్థాలు కావచ్చు, ద్రవ పదార్థాలు కావచ్చు, మింగటాన్ని స్వాలో అంటారండి. రైట్. మనం ఇంతవరకు ఏం చూసామండి? ఇక్కడ 11 పదాలు రాశాను. అన్ని తినడం గురించి, తాగడం గురించి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. Right. Thank you so much watching my video here. If you like my content, please subscribe. And I'd like to tell you, if you want to learn language personally, you can contact me.